హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ 2025 రోయల్ రాంబోల్ ఈవెంట్ అన్ని రోయల్ రాంబోల్ ఈవెంట్ల కంటే ఈ రోయల్ రాంబోల్ చాలా పెద్ద ఈవెంట్. ఎందుకు రాబాయ్ ఇంత చిన్న రోయల్ రాంబోల్ని అంత పెద్ద రోయల్ రాంబోల్ అంటున్నావు అని అంటే, ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్కి చాలా మంది అయితే వచ్చారు. 70,000 మంది పైగా వచ్చారు ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్కి. అందుకే ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ అన్ని రోయల్ రాంబోల్ ఈవెంట్ల కన్నా పెద్దది. ఈ 2025 రోయల్ రంబల్ ఈవెంట్కి ద రాక్ వస్తాడేమో అనుకున్నా, కానీ ద రాక్ రాలేకపోయాడు. ఎందుకో ఏమో తెలియదు, కానీ ద రాక్ మాత్రం రాలేడు ఈ రోయల్ రంబల్కి. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూడా రాలేకపోయాడు ఈ WWE రోయల్ రంబల్ ఈవెంట్కి. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎందుకు రాలేకపోయాడంటే, అతని పైన ఒక కేసు నడుస్తుంది, సెక్సువల్ కేసు. అది ఎవరెవరి పైన ఉందంటే విన్స్ మిక్మ్యాన్ అండ్ బ్రాక్ లెస్నర్ వాళ్ళిద్దరి పైనే ఉంది ఆ కేసు తెగేదాకా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలోకి రాడు. ద బిల్ గోల్డ్బర్గ్ కూడా రాలేకపోయాడు ఈ WWE రోయల్ రంబల్ ఈవెంట్ కి. ఓర్ నైన్ ఓడిఎం ఐషో స్పీడ్ మరొకసారి ప్రూవ్ చేశాడు WWE ఈజ్ రియల్ అని. రెస్సల్మేనియా 40లోనే ర్యాండీ ఆర్టన్ అతనికి కొట్టినప్పుడు WWE ఈజ్ రియల్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది, ఒక రీల్ ని. మరొకసారి WWE రోయల్ రాంబోల్ ఈవెంట్ కి వచ్చి అతను మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది ఈ WWE ఈజ్ రియల్ అని. ట్రిపుల్ హెచ్ రోయల్ రాంబోల్ ఈవెంట్ కి వెళ్ళమనంగానే వెళ్ళిపోయాడు ఐషో స్పీడ్. ఆ తర్వాత బ్రాన్ బ్రేకర్ ఒక డేంజరస్ స్పియర్ ని ఇచ్చి ఆ తర్వాత ఎత్తుకొని బ్రాన్ బ్రేకర్ ఐషో స్పీడ్ ని రింగ్ అవతల పడేశాడు, ఇగో ఇలాగా టేబుల్ పైన. ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు ఐషో స్పీడ్ యొక్క అవతారం మొత్తం డిస్ట్రాయ్ చేయబడ్డారు WWE రోయల్ రాంబోల్ ఈవెంట్ లో. ఈ WWE రోయల్ రంబల్ ఈవెంట్ లో జాన్ సీనాని గెలుస్తాడేమో అనుకున్నా, కానీ జాన్ సీనా గెలవలేకపోయాడు ఈ WWE రోయల్ రంబల్ ఈవెంట్. జాన్ సీనా చెప్పినట్టుగానే లాస్ట్ వరకు ఉన్నాడు, నేనైతే ఖచ్చితంగా గెలుస్తానని. అతనే గెలుస్తాడేమో అనుకున్నా, కానీ ఆ తాడుని పట్టుకుంటే బాగుండే, కానీ తాడును పట్టుకోలేడు. ఆ తాడుని పట్టుకోకుండా జే ఉసో గాడేమో దుబ్బంగానే జాన్ సీనా బయట పడిపోయాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు జాన్ సీనా. ఆ తర్వాత విన్నర్ ఈస్ ద జే ఉసో 2025 రోయల్ రంబల్ విన్నర్. జాన్ సీనా 2025 రోయల్ రంబోల్ ఓడిపోయిన ఈ 2025 ఎలిమినేషన్ ఛాంబర్ మాత్రం నేను ఖచ్చితంగా గెలుస్తా అని అంటున్నాడు. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయితా నేను రెస్సల్మేనియా 41లో అని అంటున్నాడు. ఏమైతాడో నాకు తెలియదు, కానీ రెస్సల్మేనియా 41లో మాత్రం 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఖచ్చితంగా అయితా అని జిద్దు చేస్తున్నాడు జాన్ సీనా. ఈ 2025 రోయల్ రంబోల్ ఈవెంట్ ని గెలుచుకున్న వ్యక్తి ఇతనే, జే ఉసో. అతను గెలుస్తాడని కూడా నేను అనుకోలేదు, కానీ గెలిచాడు WWE రోయల్ రంబోల్ ఈవెంట్ ని. జే ఉసో గెలవంగానే జేకబ్ ఫాత్ కూడా కంగ్రాచులేషన్ చెప్పింది, అబ్బా కౌగులించుకొని. మరి జే ఉసో WWE రోయల్ రంబోల్ ఈవెంట్ గెలవంగానే ట్విట్టర్ ఎక్స్ లో రోమన్ రైన్స్ ఈట్ అని పోస్ట్ చేయడం జరిగింది. మీరు రోయల్ రంబోల్ చూస్తేనే మీకు రోయల్ రంబోల్ ఏంటిదో అర్థమవుతుంది. ఎందుకంటే రోయల్ రంబోల్ ఒక అల్టిమేట్. నిజంగా ఈ రోయల్ రంబోల్ మాత్రం 70,000+ మెంబర్ వచ్చారు. అది మాత్రం ఓన్లీ జాన్ సీనా కొరకే. జాన్ సీనా ఈజ్ లాస్ట్ రోయల్ రంబోల్ అని చెప్పాడు కదా, అందుకే 70,000+ మెంబర్ వచ్చారు. కానీ జాన్ సీనా ఓడిపోవడం జరిగింది, జే ఉసో గెలవడం జరిగింది జాన్ సీనాని ఎలిమినేట్ చేసి. ఎనీవే, గెలుపు ఓటమి అనేది అందరికీ సహజమే. 2025 మెన్స్ రోయల్ రంబల్ విన్నర్ is Jey Uso. Women's royal rumble winner is the Queen Charlotte Flair. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys. Thank you guys.